దేవుని నామమునకు వందనాలు. ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ అ సామ్ రిటన్ బై దావీదు మహారాజు. ఈ కీర్తనను రాస్తున్నాడు. నౌ వి స్టార్ట్ విత్ ద ఫస్ట్ వర్స్. మొదటి వాక్యం ఏమనుందంటే, డిక్లేర్ మీ, విండికేట్ మీ. ఇఫ్ యూ చెక్ అవుట్, విండికేట్ మీ ఓ లార్డ్, నా యథార్థతను ప్రకటించు. నౌ కింగ్ డేవిడ్, దావీదు మహారాజు, దేవుణ్ణి ఏమడుగుతుందంటే, దేవా నీ దృష్టిలో నా యథార్థతను ప్రకటించు. సో ఈజ్ ఆస్కింగ్ గాడ్ టు జస్టిఫై వాట్ ఐ యామ్. నేనేంది, నా ప్రవర్తన ఏంది, నా జీవితం ఏంది. హీస్ ఆస్కింగ్ గాడ్ టు జస్టిఫై. నా వన్ థింగ్, ఇఫ్ యూ అంటే ఒక వాక్యంను చూస్తే, ఆయన దేవునిపై ఉన్న విశ్వాసము, దట్ ఈస్ వాట్ ఈజ్ షోయింగ్ దర్ కాన్ఫిడెన్స్. ఎస్ లార్డ్, యూ విండికేట్ మీ, యూ డిక్లేర్. దేవా నువ్వు ప్రకటించు, నా యథార్థతను ప్రకటించు. నౌ he is trusting the faithfulness of God. And second important thing what we find here is, he is exhibiting that faithfulness through his faithful life. తన యథార్థ జీవితము ద్వారా దేవుని యందు విశ్వాసాన్ని కింగ్ డేవిడ్ ఈజ్ ప్రొక్లెయిమింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వాట్ యు ఫైండ్. నౌ if I come to verse 3, I have picked out only some verses to see that I get deeper into that. కొద్దిగా ధ్యానము చేయడానికి కొన్ని వర్సెస్ని నేను తీసుకుంటాను. verse 3, now this shows you how we have to lead your life. Now verse 3, now I'll go with the English. Your loving kindness is before me. Verse 3, your loving kindness is before me. నీ కృప నా కనుల ఎదుట. నౌ గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ us, వాట్ ఈస్ బిఫోర్ యువర్ ఐస్. నీ కనుల ఎదుట ఏదుంది? నీ బలము, నీ ఆస్తి, నీ ఐశ్వర్యము, నీ ఫేమ్, నీ నేమ్, నువ్వు సంపాదించుకున్న మనుషులు, వీళ్ళున్నారా? లేకపోతే దేవుని కృప, లవింగ్ కైండ్నెస్ ఏదుంది మన ముందు? మన కనుల ఎదుట ఏదుంది? దట్ ఈస్ అ క్వశ్చన్ వాట్ ఈస్ బీయింగ్ పుట్ టు అస్ దిస్ మార్నింగ్. ఏముంది మన కనుల ఎదుట? 2024 ఇయర్, రైట్? వండర్ఫుల్ ఇయర్, బ్లెస్డ్ ఇయర్, వండర్ఫుల్. ఎన్నో కష్టాలను చూసినాం మనం, కానీ డోంట్ ఫర్గెట్, ఎన్నో కృపలను చూసినాం మనం దేవుణ్ణి. ఎన్నో కృపలను, ఎన్నో రోగములు తెలిసి తెలవక మన పైనుంచి దాటిపోయినాయి. వీ నెవర్ న్యూ వీ హ్యాడ్ ఇట్, బట్ ఇట్ పాస్డ్ అవుట్. దట్ ఈస్ గ్రేస్, కృప. ఆ కృప ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే వీ ట్రై టు సాల్వ్ అవుట్, వీ ట్రై టు ఫైట్ విత్ ద ప్రాబ్లం. ఎందుకంటే మనము దేవుని కృపను పక్కకు పెట్టేసి ప్రాబ్లంని ముందు పెట్టుకుంటాం. దేవుని కృపను ప్రక్కకు జరిపేసి మన బలాన్ని ముందు పెట్టుకుంటాం. దేవుని కృపను ప్రక్కకు జరిపేసి, రైట్, మన సొంత జ్ఞానాన్ని ముందు పెడతాం. అందుకే మన జీవితాలు వి ఫేస్ ఫెయిల్యూర్ సమ్టైమ్స్. రోదన, ఏడుపు, కన్నీరు. వై? బికాజ్ దేవుని కృప మన ఎదుట లేదు. నో సీ దట్ వాట్ హీ సేస్, నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొని ఉన్నాను. వై? బికాజ్ యువర్ లవింగ్ కైండ్నెస్ ఇస్ బిఫోర్ మీ. ఐ హ్యావ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్. అది ఉంది కాబట్టే నా లైఫ్ ట్రూత్ఫుల్గా ఉంది, విశ్వాసంతో ఉన్నది, బలంతో ఉన్నది. ఎందుకంటే నా ఎదుట, నా కనుల ఎదుట నీ కృప ఉన్నది. సో క్వశ్చన్ ఇస్ టుడే, వాట్ వీ హ్యావ్ బిఫోర్ అవర్ ఐస్. మన కనుల ముందు ఏదుంది? మన యుద్ధములు మనము యుద్ధం చేస్తున్నామా? దేవునికి యుద్ధాన్ని అప్పజెప్పుతున్నామా?
ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ ప్లాన్. వి ఫెయిల్ ఆర్ వి విన్, ఓడిపోతాం, గెలుస్తాం, రోగం వస్తుంది, కష్టం వస్తుంది, కన్నీరు వస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ ప్లాన్. బట్ ఇన్ ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆ కృప కనుల ఎదుట నిలుపుకొని మనం నడుస్తున్నామా? ఆ కృప మన కనుల ఎదుట ఉంటే మన జీవితము ట్రూలీ విల్ బీ ఎ బ్లెస్డ్ లైఫ్. నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, బట్ it will be a life, either we cry or we laugh, but the hand will never leave us. That will be the life, that will be the blessing. అదే మన విశ్వాసంతో ఉంటుంది. Now this is verse 3, right? Now verse 4 నుంచి ఫస్ట్ థింగ్, దావీదు మహారాజు he's asking God to declare, దేవా నువ్వు చెప్పు, నువ్వు ప్రకటించు, నువ్వు చెప్పాలి. నా విశ్వాసం, నా జీవితం, నా యథార్థత్వం నువ్వు చెప్పాలి దేవా, మీరు చెప్పాలి. ఈజ్ ఆస్కింగ్. వర్స్ 4కి వచ్చినాక ఆయన యథార్థతను హీఈస్ షోయింగ్. సీ లార్డ్, ఐఎమ్ ఫెయిత్ఫుల్. వై? బికాజ్ ఇది నేను చేసిన కాబట్టి నేను యథార్థవంతునిగా నీ ముందు నేను నిలబడుతున్నాను. ఐ హ్యావ్ డన్ దిస్. So verse 4, he declares his different actions, proclaiming his innocence and faithfulness. Now see that, 4 and 5. I do not sit with false persons. పనికి మాలిన వారితో నేను సాంగత్వం చేయను, వేషధారులతో పొందు చేయను. Even 5th verse. I hate the company of evil doers and will not sit with the wicked. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. వాట్ డస్ దిస్ మీన్ టుడే? ఎవరన్నా అన్యులు వస్తే, నువ్వు అన్యునివి, నేను నీతో కూర్చోను. హోటల్కి పోతే నువ్వు క్రైస్తవునివా, విశ్వాసివా? లేదు, నువ్వు అన్యుని కాబట్టి నేను కూర్చోను. గాడ్ నెవర్ ఆస్క్స్ us to isolate ourselves. నువ్వు లోకంలో ఉండాలి, లోకానికి దూరం కాదు, లోకంలో ఉండాలి, లోకంలో వెలుగై ఉండాలి. Now what does this verse signifying to us? ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నీ జీవితంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో, I repeat again, the people who are influential in our lives, you will choose them. నువ్వు చూస్ చేసుకుంటావు. యువర్ గైడ్, యువర్ ఫ్రెండ్స్, యువర్ అదర్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ, యు ఆర్ గోయింగ్ టు చూస్ ఇట్. యూ డోంట్ చూస్ పేరెంట్స్. అందుకే వాట్ ఈ సేస్ దేర్, నీ లైఫ్లో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఎవరైతున్నారో వారిని హౌ యు ఆర్ చూసింగ్, ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నావు. ఇట్ డజంట్ మీన్ దట్ రన్ అవే ఫ్రమ్ దెమ్. అన్యులతోటి ఉరికిపోమని లేకపోతే పారిపోమని ఎక్కడ చెప్తలేదు. నౌ లెట్ us go to 1 Corinthians 15:33 verse. ఒక్కసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. దుష్ట సాంగత్వము మంచి నడవడికను చెడుపును. దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్. విత్ హూమ్ యు ఆర్ వాకింగ్ ద వే ఆఫ్ లైఫ్, విత్ హూమ్ యు ఆర్ అసోసియేటెడ్, ద పీపుల్ హూ ఇన్ఫ్లుయెన్స్ యువర్ మైండ్, ద పీపుల్ హూ ఇన్ఫ్లుయెన్స్ యువర్ వే ఆఫ్ లైఫ్. ఎవరు వారు, ఎలాంటి వారు? దట్ ఈస్ వాట్ ఈస్ క్వశ్చనింగ్. దట్ ఈస్ వర్స్ 4 and 5. ఒక సేయింగ్ ఉంటుంది, షో యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ షో యువర్ డెస్టినీ. షో యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ షో యువర్ డెస్టినీ. మీ స్నేహితులను చూసి నీ జీవితం చెప్పొచ్చు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెలింగ్. ఓకే, రైట్? సో హౌ ఆర్ దోస్ పీపుల్? సెకండ్, నౌ విల్ కమ్ టు వర్స్ 6. I will wash my hands in innocence and go about your altar, O Lord.
నిర్దోషినని నా చేతులను కడుక్కొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ. అగైన్ హీబ్రూ జ్యూ వాళ్ళ హిస్టరీలో ఎక్కడ కూడా ప్రదక్షిణ, బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ అనేది లేదు, ఎక్కడ లేదు. వాట్ డస్ డేవిడ్ మీన్ హియర్? నేను ప్రదక్షిణ చేస్తున్నాను, బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. వాట్ డస్ హీ మీన్ దేర్? హీ మీన్స్ దట్ హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద పీపుల్ హూ ఆర్ వర్షిపింగ్ ద లార్డ్. దేవుని ఆరాధించుటలో ఒక్కొక్క గ్రూప్తో నేను కలిసి ఆరాధిస్తూ నా జీవితాన్ని నేను గడుపుతాను. దట్ ఈస్ వాట్ హీ మీన్స్ దర్. అండ్ సెకండ్ థింగ్ వాట్ వీ ఫైండ్ హియర్ ఇస్ cleansing. Now see that? I'll wash my hands. Cleansing. Are we coming to the service or are we coming to the Lord with a cleansed hand, with a cleansed heart, with a cleansed mind? వస్తున్నామా? అవే మోస్తున్నామా? అదే ఆ జీవితాన్నే మోస్తున్నామా? అదే పాపపు చేతులతో వస్తున్నామా? అదే భారపు మనసుతో వస్తున్నామా? ఆర్ వి నాట్ అలవింగ్ గాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్? దేవా, ఐ సబ్మిట్ టు యూ, ఐల్ సబ్మిట్ టు యూ, క్లెన్స్ మీ. పరిశుద్ధ ఆలోచనలతో గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఈచ్ వన్ ఆఫ్ us, హౌ ఆర్ యూ కమింగ్? ఆర్ యూ కమింగ్ ప్రిపేర్డ్? నేను ఎప్పుడు నా పిల్లలకి చెప్తాను, బెటర్ నేను వచ్చి చెప్పాను, నేను ప్రిపేర్ అయ్యి చెప్తా. సో ఐఎమ్ కమింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఎ క్లాస్. వాట్ అబౌట్ మై స్పిరిచువల్ లైఫ్? యామ్ ఐ కమింగ్ ప్రిపేర్డ్? యామ్ ఐ కమింగ్ ప్రిపేర్డ్ టు ద ఆల్టర్? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తున్నానా? లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఏదో ఆఫీస్కి పోయినట్టు, కాలేజ్ పోయినట్టు, స్కూల్కి పోయినట్టు? ఆర్ వి కమింగ్? క్లెన్సింగ్. గాడ్ ఈస్ ఆస్కింగ్ దట్. ఆర్ యూ క్లెన్స్డ్? ఆర్ యూ వాషింగ్ యువర్ హ్యాండ్స్? చేతులను కడుక్కొని, ఇట్ ఈస్ అ మెటఫర్ విచ్ ఈస్ యూస్డ్. చేతులను కడుక్కొని, జీవితాలను కడుక్కొని, తప్పులను ఒప్పుకొని దేవుని దగ్గరకు వస్తున్నామా? ఆర్ వి కమింగ్? దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ us. Right? Now, verses 7 and 8. Now he talks about the presence of God. దేవుని సన్నిధి. He enjoys God's presence. కింగ్ డేవిడ్ దగ్గర ఒక మంచి దేవుని నడవడిక ఏంటంటే, when he encounters any problem, the first thing he'll come is to the altar. దేవుని సన్నిధికి వస్తాడు. ఎనీ ప్రాబ్లం, ఒక యుద్ధమే కానివ్వండి, ఒక పర్సనల్ ఇష్యూవే కానివ్వండి, వారితో కోర్టులో ప్రాబ్లమే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, David always went to the altar. దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి మొర్ర పెట్టడం. Now this is what 7 and 8 says. When we come to 9th verse, here David is asking God what he shouldn't do. Deva idi cheyyaku. Now see that? David, verse 9, gather me not with sinners and sweep me not away, nor my life with bloodthirsty men. పాపులతో don't combine me. Now I'll signify this at the end. This verse, what does it relate to the New Testament? We'll do it later, right? Now inkokati what he says there is 10th verse. Now I'll pick bribe, lancham. Bribe is always paid for a thing which is morally wrong. నువ్వు ఇది చెయ్యి, నీకు పైసలు ఇస్తా. నువ్వు ఇది చెయ్యి, I'll give you a benefit. Sin, the bribe of sin. నువ్వు ఆ పాపం చెయ్యి, నీకు తృప్తి వస్తుంది. నువ్వు ఆ పాపం చెయ్యి, నీకు ఆస్తి వస్తుంది. నువ్వు ఆ పాపం చెయ్యి, నీకు ఫేమ్ వస్తుంది. బ్రైబ్, పాపం యొక్క లంచము.
That is what he is telling there. Right? Now I'll conclude verse 11 and 12. David's proclamation of thanksgiving. దేవానికి వందనాలు. I asked you to declare and you are declaring it. దేవుని సన్నిధిలో ఆయన చేసే ప్రకటన. Verse 11 and 12. One thing. Verse 12లో he says there, సమభూమి. I'll put it somewhere. నేను ఒక దగ్గర I'll put it. సమభూమి. What does it mean? Even ground. Even ground. Now, ఈ psalmని I'll summarize into two things. Verse 1లో దావీదు, right, he declares, I will not slip. That is what the verse says. Verse 1లో, okay, I have walked in my, for I shall not slide. Slip కాను. That is where he begins. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వర్స్ 12కి వచ్చే వరకు he says, నేను సమభూమిలో నిలబడి ఉన్నాను. ఫస్ట్ వర్స్ I'll not slip. లాస్ట్ వర్స్ సమభూమిలో నిలబడి ఉన్నాను. That is what God is talking to each one of us today. Are we able to proclaim our innocence and faithfulness before God? మన జీవితము ఆ విధంగా ఉన్నదా లేదా? లాస్ట్లీ, ప్రతి కీర్తన somewhere it relates to Jesus Christ. Somewhere. Let us see where and how it is talking about Jesus. I want you to examine verse number 2. రెండవ వాక్యం. This I'll close off. Psalm 26:2. Examine me, O Lord, and prove me. See the word? Idadu. Examine me, O Lord, and prove me. What does it talk about Jesus? ఈ స్వామి గురించి ఏం చెప్తుంది ఇది? ఆయన బలి పశువాయను. God examined. God tested Jesus Christ and he was spotless. పాపరహితుడుగా. See that? He's talking about Jesus there. పాపరహితుడుగా. Second point, where does Jesus come into the scene? Verses 6 and 7. 6-7 వాక్యాలు. I'll pick one word. Altar. I will, see that? And go about your altar. Now, who went to the God's altar? ఎప్పుడు కానీ పశువులను వధిస్తూ, పాపములను ఒప్పుకోవడానికి పశువులను వధిస్తూ, పాప క్షమాపణ ఆ రక్తం ద్వారా మనం పొందినాం. బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ హీ వెంట్ స్పాట్లెస్ టు ద ఆల్టర్. దేవుని ఆల్టర్ ఏంది? క్రాస్. హీ వెంట్ టు ద క్రాస్. Swami, he went to the cross. He went to the God's altar. That is the second thing where we are seeing Jesus in Psalm 26. Last thing, verse 9. Verse 9. Gather me not with sinners. Swami సెల్లు ఇవ్వడ్డాడు. ఎవరితో? మంచోళ్ళతోట? లేదు, పాపులతో. సిలువ వేయబడ్డాక the destiny of Jesus was not other things. It was to ascend to heaven, sit on the right hand of God. See that? పాపులతో జత కట్టకుము. Don't gather me with sinners. Here again we find the reflection of Jesus. Examine me. దేవా నన్ను పరీక్షించు. ఎవరు చెప్తారు పరీక్షించు? అంత గట్టి నమ్మకం. నేను పరిశుద్ధుణ్ణి. ఏ స్వామి తప్ప ఎవరు చెప్పలేరు. నేను పరిశుద్ధుణ్ణి. ఏ స్వామి ఒక్కటే చెప్పగలడు. స్పాట్లెస్. హీ సేస్ ఎగ్జామిన్ మీ, సిగ్నిఫైయింగ్ జీసస్ క్రైస్ట్. ఐఎమ్ గోయింగ్ టు ద ఆల్టర్ ఆఫ్ గాడ్, ద క్రాస్. Jesus went to the cross. Third, don't gather me with sinners. And his destiny was he ascended into heaven
and he is seated on the right hand of God. Now this is what Psalm 26 says about it. The one thing what we are going to find here is, నా కనుల ముందట నీ కృప, your loving kindness before my eyes.